90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. 2025లో కనుక మనం చూసుకుంటే రేవతి నక్షత్రానికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. 2025లో కనుక మనం చూసుకుంటే అండి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము రేవతి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ముఖ్యంగా రేవతి నక్షత్రం అండి. రేవతి నక్షత్రం అంటేనే జనరల్గా మనం డబ్బు గురించి లేకపోతే ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఎవరి రాశి ఫలాల్లో అయినా. కానీ రేవతి నక్షత్రం ఒక స్పిరిచువల్ నక్షత్రం అండి. కాస్మిక్ నక్షత్రాల్లో రేవతి నక్షత్రం ఫస్ట్ ఉంటుంది. సో రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు, అదేవిధంగా మీనరాశిలో ఉంటుంది కాబట్టి బృహస్పతి అధిపతి అవుతాడు. కానీ తెలియని విషయం ఏంటంటే ఎవరికి కూడా శనీశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం రేవతి. ఉదాహరణకి నరసింహస్వామి నక్షత్రం స్వాతి, వినాయకుడిది హస్త, అదేవిధంగా శివుడి ఆరుద్ర, అలాగే శనీశ్వరుడు భగవానుడిది జన్మ నక్షత్రం రేవతి. సో అంతటి శక్తివంతమైంది. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా కర్మనే ఎప్పుడు ఏదో ఒక పని చేయడము పోరాటం చేస్తూనే ఉంటారు తప్ప ఆ రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా పట్టించుకోరు. రిజల్ట్స్ రావు అయినా ఏం చలనం ఉండదు, వచ్చే చలనం ఉండదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఇమాజినేషన్లో బ్రతుకుతుంటారండి. విజువలైజేషన్, వాళ్ళు వేరే స్థాయిలో ఊహించుకుంటూ ఉంటారు. భగవంతునితో మాట్లాడినట్టు, ఆధ్యాత్మికతలో లీనమైపోయినట్టు, తర్వాత ఆయనకి మోక్షం వచ్చినట్టు, స్వర్గానికి వెళ్ళిపోయినట్టు, లేదా నేను సినిమా హీరో అయిపోయినట్టు. అంటే ఇమాజినేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. విపరీతమైన ఇమాజినేషన్స్ ఎవరికైనా ఉంటాయంటే రేవతి నక్షత్రం వాళ్ళకి. సో ఒరిజినల్ 12th హౌస్ కాబట్టి వాళ్ళ దగ్గర ఎంత కష్టపడినప్పటికీ కూడా జీవితంలో రూపాయి కూడా నిలబడదు. ఎంత కష్టపడినివ్వండి, ఆఖరికి ఏమీ ఉండదు. చాలామంది రేవతి నక్షత్రాలు సన్యాసుల్లోనూ, వేదాంతుల్లోనూ, గురువుల్లోనూ, ఆధ్యాత్మికతవేత్తల్లోనూ, ప్రవచనకర్తల్లోనూ ఇలా ఈ స్థాయిలో కనబడతారు మనకి. పండితులు, వేద పండితుల్లోనూ. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ వైపే ఉంటుంది, ధార్మికంగా ఉంటుంది. ఏదైనా వాళ్ళు ఏ రిలీజియన్లో ఉన్నప్పటికీ కూడా ధార్మికమైనటువంటి దారిలోనే వెళ్తూ ఉంటారు. సో ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీళ్ళకున్న శాపం ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా తల్లికి రేవతి నక్షత్రం వాళ్ళకి పడదండి. తల్లి తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా రేవతి నక్షత్రం వాళ్ళ మీద వ్యతిరేక భావాలు, వ్యతిరేక ఫలితాలు పడతాయి. సో దానివల్ల రేవతి నక్షత్రం వాళ్ళ జీవితంలో చాలా ఎఫెక్ట్ అవుతారు. సో అక్కడ మనం చూసుకోవాల్సింది తల్లిని దూషిస్తున్నావో ద్వేషిస్తున్నావో అని కాదండి. జాతకంలో ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఎవరైతే అడ్డొస్తున్నారో, వ్యతిరేక భావాలు వస్తున్నాయో, ఉదాహరణకి తల్లి. సో ఆమె తెలుసో తెలియకో మనమే తీసుకునే నిర్ణయాలు మనకి మీద వ్యతిరేక భావాలు ఉంటున్నాయి కాబట్టి కాస్త విజ్ఞతతో ఆలోచించి ఒక అడుగు ముందు వేయాలి, తెగించి. ఆ తెగింపు ఎప్పుడైతే ఉంటుందో రేవతి నక్షత్రం వాళ్ళకి తల్లి ద్వారా వచ్చేటువంటి దోషం కూడా పోతుంది. అది చాలా ముఖ్యం అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రేవతి నక్షత్రం వాళ్ళు విదేశాలు వెళ్ళాలని ఏమైనా ఆలోచన పెట్టుకున్నారనుకోండి, విపరీతంగా వెంటనే అద్భుతంగా సెటిల్ అయిపోతారు. ఒరిజినల్ 12th హౌస్ అసలు జాతకంలో ఖచ్చితంగా వాళ్ళకి యోగం ఉంటుంది. విదేశీ యోగము ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది. నెగిటివ్స్ ఏముంటాయండి వాళ్ళకి? నెగిటివ్ ఏంటంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలండి. అది సాధారణంగా వచ్చేటువంటి జ్వరము ఇలాంటివి ఏమి కాదు. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి వాళ్ళకి. సో ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో రావండి. ఒక 30 దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ప్రతి మహిళ ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది ఏంటంటే పాదాలకి సంబంధించిన నరములు. అంటే వీళ్ళది మీనరాశి కాబట్టి ఖచ్చితమైన శాస్త్రం చెప్పింది పాదాలకి సంబంధించిన నరములు, వాటికి సంబంధించిన ప్రతి అంశంలోనూ సయాటికా అవ్వచ్చు, లేకపోతే స్పాండిలైటిస్ అవ్వచ్చు, ఆ నరములు, ఆ వెన్నుపూస, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి పాదాలకు సంబంధించి. వీళ్ళు ఏంటంటే ప్రతి పనిని పోరాటం చేసి దక్కించుకోవాలి తప్ప ఏది వెంటనే అదృష్టంలో రాదండి వీళ్ళకి. ప్రతి పని కష్టపడ్డం అలా అవి రావడము. తర్వాత ఎక్కువగా జీవితంలో వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రోగాలకి, వీళ్ళ రోగాలకే కాదండి, బంధువులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు వీళ్ళందరికీ ఏదో హాస్పిటల్ ఉంటే వీళ్ళల్లో సహాయం చేయడం. వీళ్ళకి మళ్ళీ తిరిగి ₹1 కూడా రాదు వాళ్ళ దగ్గర నుంచి. అయినా వీళ్ళు అదే పని చేస్తూ ఉంటారు, సహాయం చేస్తూనే ఉంటారు, అడిగితే ఇచ్చేస్తుంటారు. అంటే విపరీతంగా ఫాస్ట్గా గ్రో అయిపోతారు రేవతి నక్షత్రంలో. చాలా పోరాటం ఉంటుంది ఇక్కడ జీవితంలో, చాలా హార్డ్ వర్కింగ్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. శని భగవానుడు అధిపతి కాబట్టి చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, ఎదిగిపోతారు ఫాస్ట్గా. వాళ్ళకి తెలుసో తెలియకరో వాళ్ళ ప్రమేయం లేకుండానే మళ్ళీ కింద పడిపోతారు. అలాంటి నక్షత్రం రేవతి నక్షత్రం అండి. సో రేవతి నక్షత్రంలో ఎవరు జన్మించినా సరే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే శని యొక్క అంతర్దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
శని యొక్క మహాదశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ రేవతి నక్షత్రం మీద శుక్రుడు యోగిస్తాడండి, అంటే ఉచ్చస్థితి పడతాడు. మనం చూస్తే ఒరిజినల్ కాలచక్రంలో దాని అర్థం ఏంటంటే వీళ్ళు కావాలి అనుకుంటే రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక గొప్ప లగ్జరీ లైఫ్ వస్తుంది. అదే వీళ్ళ శాపం కూడా అవుతుంది. అంటే వీళ్ళు ఒక బెంజ్ కార్లో హాయిగా 10 మంది పరివారంతో వెళ్ళగలిగే స్థాయి క్యాపబిలిటీ వీళ్ళకి ఉంటుంది, వెళ్తారు కూడా. కానీ వీళ్ళకి మనశ్శాంతి సుఖం ఉండదు. 12వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చస్థితి పడతాడో అక్కడ సుఖం ఉండదు, వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ అండి. తొందరగా ఆత్మజ్ఞానం కలగడము, ఇదంతా నిత్యం కాదు, టెంపరీ అనే ఫీలింగ్స్ రావడము, దేవుడి మీదకి వెళ్ళిపోవాలి, దేవుడి ఆ దారిలో వెళ్ళిపోవాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, సేవ చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, 10 మందికి దానం చేయాలి, ఈ ఆలోచనలు ఉంటాయి తప్ప ఇంకా కావాలి అంటే ఆశ ఎక్కువ ఉంటుంది. రేవతి నక్షత్రానికి విపరీతమైన ఆశ. ఆ ఆశని ఎప్పుడైతే అనుభవిస్తాడో అన్నీ కలిగిన తర్వాత, అన్ని సౌకర్యాలు వచ్చేసిన తర్వాత ఒకేసారి వైరాగ్యం వచ్చేస్తుంది. ఆ వైరాగ్యం వచ్చిన తరువాత మనిషికి అసలైన ట్రూత్ ఆఫ్ లైఫ్ అని స్టార్ట్ అవుతుందండి. ఈ లోపు అన్నీ కూడా సుఖం లేనటువంటి జీవితమే గడుపుతూ ఉంటారు. అంటే పరిగెడుతుంటారు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలనుకుంటారు, ఏది దక్కదు ఎప్పుడైతే అంత ఆశ ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే ఇండివిజువల్ జాతకంలో శుక్రుడు వీళ్ళకి బాగున్నా, లగ్నాధిపతి బాగున్నా, చంద్రుడు బాగున్నా, లేకపోతే శని భగవానుడు బాగున్నా అద్భుతమైన రాజయోగాలు రేవతి నక్షత్రం వాళ్ళకు ఉంటాయి. 12వ స్థానం ఎప్పుడు కూడా పాడవకూడదండి. ఈ రేవతి నక్షత్రం 12వ స్థానం పాడైతే ఎలా ఉంటుందండి? 12వ స్థానం పాడైందంటే ఇంకా విపరీతమైన కష్టాలండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు అవ్వడము, కేసుల్లో ఇరుక్కోవడము, కోర్టుల చుట్టూ తిరగడము, డబ్బులు లాస్ అయిపోవడము, అతి మంచితనంతో అన్నీ వదిలేసుకోవడము, లేదా అన్నీ పోవడము, ఆస్తులన్నీ పోవడము. రిలేషన్షిప్లో ఎలా ఉంటాయి సార్ వీళ్ళకి? రిలేషన్షిప్లో వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే మల్టిపుల్ అండి. ఒక్క దగ్గర ఆగదు. ఫర్ సపోజ్ లవ్ అనుకోండి, లవ్ తీసుకుంటే మనకి ఒక రకమైన నిర్దిష్టమైన లవ్, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడంలో ఉంటుందని. మల్టిపుల్ బ్రేకప్స్ అవుతాయి, ఆ తర్వాత సెట్ అవుతుంది ఖచ్చితంగా. పెళ్లి తర్వాత కూడా రేవతి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి తర్వాత కూడా ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మీ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల మీ యొక్క మ్యారీడ్ లైఫ్ రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా ఎవరితో మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ పర్సన్స్ అండి వీళ్ళు, అవతల వ్యక్తిని అట్రాక్ట్ చేసేస్తారు. సో వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. చాలా స్మూత్గా మాట్లాడతారు వీళ్ళు, చాలా అందంగా, చూడడానికి కూడా చాలా బాగుంటారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంటారు. శుక్రుడు అక్కడ ఉచ్చస్థితి పడతాడు కాబట్టి చాలా అలంకార ప్రియులు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు అవతల వ్యక్తి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎప్పుడూ కూడా రేవతి నక్షత్రం వాళ్ళని 10 మంది ఫ్రంట్ చేసుకోవడానికి చూస్తారండి, మిత్రుడిగా చేసుకోవడానికి చూస్తారు, కలుపుకోవడానికి చూస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర గుణాలు అలా ఉంటాయి. 10 మందికి దానం ధర్మం చేసే గుణాలు, 10 మందికి మంచి చేసే గుణాలు, 10 మందికి సేవ చేసే గుణము. వీళ్ళు ఖచ్చితంగా ప్రజలకి, అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తుల కింద అవుతారు. కాబట్టి వీళ్ళని ఎవరు వదులుకోవాలనుకోరు. సో ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్ గురించి అడిగారు కాబట్టి మ్యారేజ్ తర్వాత ఎవరో ఒక వ్యక్తులు కానీ జీవితంలోకి వచ్చి ఆ రిలేషన్ దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మ్యారీడ్ లైఫ్లో రిలేషన్ పాడయ్యే అవకాశాలు ఈ మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఉంటాయి. జనరల్గా అడుగుతున్నానండి, 2025లో కనుక మనం చూసుకుంటే ఓవరాల్ ఇయర్లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జనవరి మాసం నడుస్తుందండి. ఈ జనవరి మాసంలో వీళ్ళకి చూసుకుంటే ఉదాహరణకి ధనస్సులో రవి బుధులు ఉండడం వల్ల, తరువాత ఈ గురుడు ఎప్పుడైతే వృషభంలో ప్రస్తుతానికి గోచరిస్తున్నాడో, లగ్నంలో శని గోచరిస్తున్నాడో, 12వ స్థానంలో శని గోచరిస్తున్నాడో, ఇవన్నీ చూసినప్పుడు జనవరి మాసంలో రవి యోగిస్తున్నాడండి రేవతి నక్షత్రానికి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే గవర్నమెంట్ పరంగా వృత్తిలో ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో, లేకపోతే మెడికల్ షాప్స్ అవ్వచ్చు, గోల్డ్ షాప్స్ అవ్వచ్చు రేవతి నక్షత్రం వాళ్ళు, తర్వాత వ్యాపారాల్లో చిరు వ్యాపారం, చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా తిరుగులేనటువంటి అభివృద్ధి, సడన్ గ్రోత్స్ జనవరి మాసంలో. కళారంగం వాళ్ళకి, రేవతి నక్షత్రంలో కళారంగం వాళ్ళు చాలా బాగా రాణిస్తారండి, అట్రాక్టివ్ పీపుల్ కాబట్టి. సో కళారంగంలో ఉన్న వాళ్ళకైనా, సినీ రంగంలో ఉన్న వాళ్ళకైనా, వృత్తిలో ఉన్న వాళ్ళకైనా, వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా ఈ జనవరి మాసంలో వెంటనే గ్రోత్స్ ఉంటాయి, సడన్గా గ్రో అవుతారు. సో తర్వాత ఫిబ్రవరి మాసంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అక్కడ కూడా కాస్త బాగానే ఉంటుంది. కానీ ఈ కుజస్తంభన అనేటువంటిది పట్టింది కాబట్టి, కర్కాటక నుంచి మిథునంలోకి మళ్ళీ వెళ్ళబోతుంది కాబట్టి అది మీనరాశి, ఈ రేవతి నక్షత్రం మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఈ ఫిబ్రవరి నెలలో, రాబోయేటువంటి ఫిబ్రవరిలో శత్రువులు విపరీతంగా పెరుగుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి.
నరదృష్టి పాలవ్వడము, శత్రువులు అవ్వడము, ఏడుపు, గోల. ఈ రేవతి నక్షత్రం మీద ఎక్కువ ఇవే ఉంటాయండి. 10 మంది ఎప్పుడు వీళ్ళని చూసి ఏడుస్తూనే ఉంటారు. అయితే ఈ శత్రువులు ఎక్కువగా విపరీతంగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళ యొక్క ప్లాన్స్ వీళ్ళకి తెలియక ఇబ్బంది పడ్డము, ఇవన్నీ జరుగుతాయి. మార్చి 30 తర్వాత, ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి నెలలో 30వ తారీఖు తర్వాత ఏలినాటి శని 2వ ఫేజ్ స్టార్ట్ అవ్వబోతుంది వీళ్ళకి. అంటే జన్మ శని అంటారు. ఇప్పటిదాకా 12వ స్థానంలో శని, ఎప్పుడైతే శని ట్రాన్సిట్ అయిందో జన్మ శని స్టార్ట్ అవుతుంది. జన్మ శని స్టార్ట్ అయిన తర్వాత విపరీతమైన ఆరోగ్య సమస్యలు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ దాకా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విపరీతంగా ఈ స్టమక్కి సంబంధించిన సంతానపరమైనటువంటి ఇబ్బందులైనా ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జన్మశని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సభ్యులతో తగాదాలు అవ్వడము, గొడవలు పెట్టుకోవడము, వాళ్ళు వీళ్ళని ఐడెంటిఫై చేయలేకపోవడము, సరైన గుర్తింపు రాదు. ఎంత కష్టపడినా వీళ్ళకి తగిన గుర్తింపు రాదు. దీంతో పాటు ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ జన్మశనిలో. అంటే ఏదో వస్తుంది అనేటువంటి ఆశతో ఉన్న ఆస్తి కూడా అమ్మేసుకుంటారు. కాబట్టి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తరువాత ఎప్పుడైతే గురుడు జాతకంలో మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడో, మీనం, మేషం, వృషభం, మిథునం 4వ స్థానంలోకి గురుడు ఎంటర్ అవబోతున్నాడు. దీనివల్ల వచ్చేటువంటి 2 బెనిఫిట్స్ ఉంటాయి, ఒక నెగిటివ్ ఉంటుంది. ఏమిటనంటే 4వ స్థానంలో గురుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటాడో కుటుంబపరమైన కలహాలు ఉంటాయి. తర్వాత గృహయోగం కూడా సిద్ధిస్తుంది. ఎవరైనా ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి అవకాశాలు, భూలాభం కావాలి, స్థలం కొనుక్కోవాలి, ఆస్తులు ఏమైనా కొనాలి అనుకున్నా, లేకపోతే వాహనాలు కొత్తవి కొనుక్కోవాలనుకున్నా మే 15వ తారీఖు తర్వాత నుంచి అక్టోబర్ లోపు వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వాహనాలు కానీ ఆస్తులు కానీ కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఏప్రిల్ మాసం నుంచి జూన్ మాసం దాకా యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రవి బుధుడు యొక్క ట్రాన్సిట్ వల్ల ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మే 18వ తారీఖు తర్వాత ఈ యొక్క రాహు కుంభంలోకి వెళ్ళబోతున్నాడో, ఈ రాహు యొక్క ట్రాన్సిట్ వల్ల ఎవరైతే వ్యసనాలు ఉంటాయో, ఈ స్మోకింగ్ అవ్వచ్చు, మద్యపానం అవ్వచ్చు, ఈ వ్యసనాలు ఉంటాయో ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి, లేదా ఆరోగ్య సమస్యలు ఇప్పటిదాకా ఉన్నాయో వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలవబోతున్నారు ఖచ్చితంగా. 12వ స్థానంలో రాహు, మీకు బెట్టింగ్స్ ఉన్నా, జోదం అలవాటు ఉన్నా, దుర్వ్యసనాలు అలవాట్లు ఉన్నా, లేకపోతే డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా వాటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రతి దాన్ని నష్టపోతారు. హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. విపరీతమైన ధన నష్టం కలుగుతుంది. అనుకోని సంఘటనలో లక్షల రూపాయలు నష్టపోతారు. భారీ మొత్తంలో డబ్బు నష్టం అవుతుంది. దాచుకున్నవన్నీ నిలబడకుండా వెళ్ళిపోతాయి. ₹1 కూడా నిలబడకుండా తుడిచిపెట్టుకు వెళ్ళిపోతుంది. అది ఎప్పటిదాకా ఉంటుంది అంటే అక్టోబర్ దాకా ఈ యొక్క దోషం ఉంటుంది. ఆ తరువాత అక్టోబర్ తర్వాత ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి విజయము, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అక్టోబర్ టు డిసెంబర్ వరకు కనబడుతున్నాయి. తరువాత ఎవరైతే లవ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో, ప్రేమ వ్యవహారాల్లో అక్టోబర్ టు డిసెంబర్ విజయం. డిసెంబర్ తరువాత మరలా విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. సో ఈ రకంగా 2025లో రేవతి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. దీంతోపాటు మార్చి 28వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా పట్టేటువంటి షష్టగ్రహ కూటమి ఈ రేవతి నక్షత్రం మీద విపరీతమైన ప్రభావం చూపించబోతోంది. లగ్న స్థానంలో ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి పడుతోంది. ఎవరైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఫిజికల్గా వాళ్ళ బాడీ మీదే ఎఫెక్ట్ అనేది కనబడుతోంది. 6 గ్రహాల కలయిక. రెండవది, ఈ షష్టగ్రహ కూటమి వల్ల 7వ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల, దృష్టి వల్ల వైవాహిక జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. వ్యాపారంలో నష్టాలు చూడబోతున్నారు. ఓన్లీ వ్యాపారంలోనూ, వైవాహిక జీవితం మీద, ఆరోగ్యం మీద, ఈ 3 అంశాల మీద రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరంలో దెబ్బతినబోతున్నారు. ఓకే. కాబట్టి ఎవరైనా ఇండివిజువల్ జాతకంలో యోగాలుంటే వాటిని బలం చేసుకోవడానికి, ఇండివిజువల్ జాతకంలో దోషాలుంటే వాటిని పరిహారం చేసుకోవడానికి 2025లో ఆడవారైనా, ఎస్పెషల్గా ఇప్పుడు మనం మాట్లాడేది ఆడవాళ్ళ కోసం అండి. ఆడవాళ్ళ హెల్త్ ఇష్యూస్ విపరీతంగా రాబోతున్నాయి. ఎందుకంటే సంతానపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పానండి. వీళ్ళకి ఎప్పుడైతే 7వ స్థానంలో కేతు గోచరిస్తూ ఉంటాడో పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సంతానపరంగా మెన్స్ట్రల్ సైకిల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్సీవ్ అయితే కనుక డెలివరీ అయ్యేలోపు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ దోషాలకి రెమెడీస్ ఏముంటాయి సార్? ఇండివిజువల్ జాతకం కూడా చూపించుకుని దాంట్లో ఏదైతే దోషం కనబడుతోందో సప్తమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ లగ్నం బలంగా లేదా 12వ స్థానం అంటే ఎస్పెషల్ వీళ్ళకి 12వ స్థానం కనుక పాపయుక్తం అయితే ఖచ్చితంగా కష్టాల పాలైపోతారు. 2025 రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక బ్లాక్ డే, ఒక బ్లాక్ పీరియడ్, ఒక బ్లాక్ ఇయర్ ఈ రకంగా అవ్వబోతోంది. కంప్లీట్గా ఒక నష్టాన్ని చూడబోతున్నారు. కాబట్టి తగిన పరిహారములు ఆచరించకపోతే డౌన్ఫాల్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. వీళ్ళకి ఏ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్ జనరల్? ఎక్కువగా బుధవారము గురువారం చాలా బాగుంటుందండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, ఎందుకంటే చాలా డీటెయిల్గా చెప్పారు వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏవైతే మీరు మాట్లాడటం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా చిన్న దోషం ఉన్నా లేదా పరిహారాల కోసం అని చెప్పేసి పూజల కోసం, హోమాల కోసం, లేదా మంచి లగ్నం కోసం, లేదా కొంతమందికి ఏంటంటే సంతానానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వ్యాపారం ఏదైనా మంచి టైంలో ప్రారంభించాలనుకుంటారో వారి పేరు వాళ్ళని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి ముహూర్తం కోసం, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, దానికి సంబంధించింది కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన బ్లూ ప్రింట్ అండి నేను చెప్పింది. సో ఎప్పుడైతే మీ ఇండివిజువల్ జాతకంలో నేను ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు, అవుట్ ఆఫ్ 10 పీపుల్ అంటే ప్రతి 10 మంది జాతకంలోనూ ఎవరికో ఒక్కరికైనా ఖచ్చితంగా గొప్ప రాజయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది కూలీ పని చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేక బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడమే. మనకి జ్యోతిష్ శాస్త్రం ఆయుధం అనేటువంటిది ఉంది. అది చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించవచ్చు, దేని ద్వారా ఏది వస్తుందో తెలుసుకోవచ్చు, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. ఏ సక్సెస్ కావాలో, దానికి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎలాంటి దారి తీసుకోవాలో, ఏ సమయంలో ఆలోచించాలో తప్పకుండా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మాట్లాడతాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.